హెబ్రీ 13:1 అందరం కలిసి మళ్ళీ చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13 మొదటి వచనం. అందరం కలిసి చదవండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆదిత్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యము చేసిరి. సరే, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఉదయకాలము నుండి మమ్మను నడిపిస్తూ వస్తున్నారు. వందనాలు. దైవ సేవకుని యొక్క ఇల్లు ప్రతిష్ఠ చేయడానికి ఎంతోమందిని అనేక ప్రాంతాల నుండి మీ దాసులను కూడా నడిపించారు. వారి వారి సేవ నిమిత్తం కొంతమంది తిరిగి వెళ్ళవలసి వచ్చింది. వారికి కూడా తోడుగా ఉండండి. ఇప్పుడు మేము మీ వాక్య ధ్యానం, ఆదిత్యము ఇచ్చే బాధ్యత మేము ఎట్లా నెరవేర్చాలి, ఇక్కడ కూడా తెలియక ఏ దేవదూతలకు ఆదిత్యం చేసినారు అన్నది అబ్రహామును గురించి రాయబడిన మాట. ఆ మాట కొరకు వందనాలు. అబ్రహాము యొక్క జీవితం కూడా మాకెంతో ఆత్మీయ సవాలుగా ఉండే జీవితం. అలాగే మేము కూడా జీవించి ధన్యులై ముందుకు సాగేవారిగా చేయమని మీ దాసుడు, పెద్దలు, వారి కుటుంబాలు, సంఘము, వారి పరిచర్య ఈ ప్రాంతమంతటికి దీవెనకరంగా చేయమని మహిమా ఘనత మీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అబ్రహాము యొక్క జీవితం తెలియకయే దేవదూతలకు ఆదిత్యం చేశారు. అంటే అకస్మాత్తుగా 3 దేవదూతలు, అందులో ఒక వ్యక్తి ప్రభు అన్నట్టు కూడా చదువుతున్నాం, అబ్రహాము యొక్క ఇంటికి వచ్చారు. అబ్రహాము వెంటనే లేచి వారిని ఎంతో గౌరవంతో స్వీకరించి వారి కొరకు అన్ని భోజనం ఏర్పాట్లు అన్నీ చేసి విశ్రాంతి తీసుకొని వారు తిరిగి ప్రయాణం కావచ్చు అని వారిని సాగనంపాడు. దానివలన అబ్రహాముకు చాలా కాలం నుండి దేవుడిచ్చిన వాగ్దానం కూడా స్థిరపరచబడింది. అబ్రహాముకు అప్పటి వరకు సంతానం లేదు. ఈ దేవదూతలకు పరిచర్య ఆదిత్యం చేసిన తర్వాతనే వచ్చే సంవత్సరం నీ భార్య ఒక కుమారుని కనును, అతనికి ఇస్సాక్ అని పేరు పెట్టాలి అని వాగ్దానాన్ని కూడా స్థిరపరిచాడు. కాబట్టి అబ్రహాము యొక్క జీవితం మన జీవితానికి ఎంతో మాదిరిగా ఉంది. అలాగ మనం కూడా జీవించడానికి ప్రభు మనకు సహాయపడినట్లు ప్రార్థన చేస్తూ ఉండండి. అబ్రహాం జీవితం నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మొదటిదిగా అపోస్తుల కార్యం 7వ అధ్యాయం. అక్కడ స్టెఫను మాట్లాడుతూ అబ్రహాముని గురించి ఒక మాట చెప్తాడు. 2వ వచనం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. అందరం కలిసి చదవండి. సహోదరులారా, అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై
మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. దేవుని ప్రత్యక్షత, నిజ దేవుని యొక్క దర్శనం అబ్రహాముకు మొదటిగా కలిగింది అనేది ఒక గొప్ప ధన్యకరమైన అనుభవం. నిజ దేవుణ్ణి ఎరగడం, నిజముగా ఎరగడం, సజీవుడుగా ఎరగడం, మహిమగల దేవుడుగా ఎరగడం, ఇంకా ఎలాంటి సందేహం లేకుండా ఈయనే నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, పరలోకంలో నివాసం చేసే దేవుడు. పరలోకంలోనే కాదు, ఇంకా ఎవరి యొద్ద నివాసం చేస్తాడు? దీనుల యొద్ద నివాసం చేస్తాడు. అందరు చెప్పండి, ఎవరి యొద్ద నివాసం చేస్తాడు? దీనుల యొద్ద నివాసం చేస్తాడు. దేవుని యొక్క గొప్పతనం. ఈ బాబును కూర్చోబెట్టాలా? తల్లి లేదా? తల్లి అయినా తండ్రి అయినా దగ్గర కూర్చోబెట్టుకోండి, అటు ఇటు తిరగనియొద్దు. యెషయా 57 15. యెషయా 57:15 అందరం కలిసి చదువుదాం. చదవండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాడు. కాబట్టి ఎంత గొప్ప దేవుడు! సర్వోన్నతుడైన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, నిత్యుడగు దేవుడు, సజీవుడైన దేవుడు, మహిమలో ఎవరు సమీపింపరాని మహిమలో నివసించే దేవుడు, ఎవడు చూడనేరడు, చూడలేదు, అంత గొప్ప మహిమలో నివసించే దేవుడు మరి అబ్రహాముకు ప్రత్యక్షమైనాడు. కాబట్టి మన జీవితంలో కూడా అన్నిటికంటే మించిన ఘనత ఇదే, అన్నిటికంటే మించిన ఆశీర్వాదం ఇదే. ఒక విధంగా మొదటి ఆశీర్వాదం ఇదే, దేవుణ్ణి గుర్తించడం, దేవుణ్ణి ఎరగడం, దేవుని స్వభావమును కూడా గుర్తించడం, దేవుని మంచితనం. ఈ సంవత్సరం వాగ్దానంలో కూడా ఆయన మంచితనాన్ని రుచి చూడడం, ఆయనను నిజముగా సొంత దేవుడుగా కలిగి ఉండడం, అది నిజమైన ఆశీర్వాదం, నిజమైన ధన్యత. ఇంకా దానికంటే మించిన ధన్యత లోకంలో ఏది లేదు. చాలామంది లోకంలో ఎన్నెన్నో ఆశీర్వాదాలు అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే, కొంచెం లావు అయితే దేవుడు నన్ను దీవించాడు, లావు అయినాక కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. అప్పుడేమనుకుంటారంటే సన్నబడ్డమే ఆశీర్వాదం. మనుషులకు ఎన్నో అభిప్రాయాలు ఉంటుంది. ఆ దేవుని ఆశీర్వాదం అంటే లావు అవ్వడం కాదు, సన్నగవడం కాదు, లేకుంటే ధనవంతులు అవ్వడం కూడా కాదు, ఆరోగ్యం మంచిగా ఉండడం కూడా కాదు, ఏదో చదువుకొని గొప్ప అధికారంలోనికి రావడం కూడా కాదు. అది కూడా కొన్ని రోజులే, ఏదైనా కొన్ని రోజులే. నిజమైన ధన్యత దేవుణ్ణి ఎరగడమే. కాబట్టి అది మనం ఇంకా దేవుణ్ణి సాక్షాత్తుగా, వ్యక్తిగతంగా, తేటగా
అనుభవపూర్వకంగా దేవునితో పరిచయం, సంబంధం, సహవాసం కలిగి జీవించడం అనేది మనకు ప్రతి ఒక్కరికి అది ఒక అభ్యాసంగా ఉండాలి. కొన్నిసార్లు ఎవరన్నా అడుగుతారు, పలాని వ్యక్తి మీకు తెలుసా అంటే, ఆయన ముఖం తెలుసు కానీ పేరు తెలియదు అంటారు. పేరు తెలుసు కానీ ఊరు తెలియదు అంటారు. ఊరు తెలుసు కానీ ఇల్లు తెలియదు అంటారు. ఎన్ని చెప్తారో. కొంతవరకు తెలుసు, పూర్తిగా తెలియదు. ఓ విధంగా మనం దేవుణ్ణి ఎరగడానికి మనం ఎంతో ఆశ కలిగి జీవించాలి. అబ్రహాముకు మహిమగల దేవుడు ప్రత్యక్షమైనాడు. అపోస్తలుడైన పౌలు గొప్ప అపోస్తలుడు. అనేక ప్రదేశంలో సువార్త చెప్పాడు. అనేక సంఘాలు కూడా ఆయన ద్వారా స్థాపించబడింది. ఆయనకు ఒక కోరిక ఉన్నట్టు కూడా చెప్తాడు. నేను ఆయనను, ఇంకా ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. చదవండి ఆ మాట. ఫిలిప్పీ 3వ అధ్యాయం. ఫిలిప్పీ 3వ అధ్యాయం 11వ వచనం మధ్యలో ఉంది తెలుగులో. ఇంగ్లీష్ అయితే 10వ వచనంలోనే ఉంది. ఫిలిప్పీ 3:11 మధ్యలో ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. చూడండి ఆ మాట చూడండి. ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. అంటే పౌలపోస్తలుడు ప్రభువుని ఎరగలేదా? ఎరిగాడు. ఇంకా ఎరగాల. ఇంకా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఇంకా ఆయన యొక్క గొప్పతనం శోధింప శక్యము కానిది. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనము తెలుసుకొని, ఆ దేవుణ్ణి తెలుసుకోవడంలోనే మనము సంతోషంగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుండాలి. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు 11:32. ఎంతైనా దేవుణ్ణి ఎరగడం అబ్రహాము జీవితంలో మొదటి అనుభవం. కాబట్టి మన జీవితంలో అదే గొప్ప ధన్యతగా ఎంచి సొంతగా ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం, ధ్యానించడం, మందిరానికి రావడం, ఆరాధన చేయడం, బల్లలో పాలు పొందడం, ఇతరుల ద్వారా కూడా వాక్యం వినడం, అలాగా మనం ఆత్మీయంగా దేవునికి సమీపస్తులు కావాలి. దేవునితో సహవాసం చేయాలి. దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అది గొప్ప ధన్యత. ఈ లోకంలో ఉండే ధన్యతలన్నిటికంటే మించిన ధన్యత ఇదే. ఇర్మియా గ్రంథంలో ఆ మాట ఉంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13:14. ఇర్మియా గ్రంథం 9:13-14. అందరం కలిసి చదువుదాం. చదవండి. క్షమించండి 23-24. ఇర్మియా గ్రంథం 9:23-24 చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు,
జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దీన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుణ్ణి తెలుసుకొనుటలోనే అతిశయించాలి, వేరే వాటిలో అతిశయించకూడదు. ధనమునందు అతిశయించకూడదు, బలమునందు అతిశయించకూడదు, జ్ఞానమందు కూడా అతిశయించకూడదు. మనుషులు ఏదో ఒక దానిలో నాకు దొరికింది అనుకుంటారు, ఏదో నేను గొప్ప అయినాను అనుకుంటారు, దేవుడు నన్ను దీవించాడు అనుకుంటారు, ఎన్నెన్నో అనుకుంటారు. ఎందులో అలాగ అనుకోవచ్చు అంటే దేవుణ్ణి ఎరుగుటయందు, దేవుని మంచితనాన్ని గుర్తించుటయందు, దేవుని దయను గుర్తించుటయందు, దేవునితో సహవాసం చేయుటయందు, దేవునితో పరిచయం చేసుకొనుటయందు, దేవుణ్ణి ఇంకా తెలుసుకొనుటయందు, అదే మనకు ఆధిక్యత. తర్వాత ఆదికాండం 12. ఆదికాండం 12 మొదటి వచనం అందరం కలిసి చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు అబ్రహామును ఒక ప్రత్యేకమైన, ఒక వేరైన దేవుని కొరకు ఒక అందరి వలె కాకుండా జీవించే జీవితంలోనికి నడిపించాడు. సాధారణంగా మనుషులకు ఏం ఆశ ఉంటుందంటే అందరితో కలవాలి, అంటే లోకస్తులతో కలవాలి, అందరు చేసినట్టు ఏదో ఒక పనిలో పాలు పొందాలి. కానీ దేవుని ప్రజలు అందరితో కలువరాదు, అవిశ్వాసులతో కలువరాదు. దేవుని ప్రజలు వేరుగా ఉండాలి, వ్యత్యాసంగా ఉండాలి. మన మాటలు వేరుగా ఉండాలి, మన చూపు వేరుగా ఉండాలి, మన ప్రవర్తన కూడా వేరుగా ఉండాలి. మన ఇంటిలో జరిగే విషయాలు కానీ, పెళ్ళిలో జరిగే విషయాలు కానీ, పుట్టినరోజు చేసేటప్పుడు కానీ మనం చేసేదంతా కూడా బైబిల్ ప్రకారం ఉండాలి. అందరు చెప్పండి, ఎట్లుండాలా? బైబిల్ ప్రకారం ఉండాలి. మనుషుల ఆచారాలు ఏది చేయకూడదు. అట్లా ఉంటే ఏమవుతుందంటే అది దేవుని కొరకు మనం ఒక సాక్షిగా ఉంటాం. అంతేకాదు, దేవుడు మన మధ్యలో ఉంటాడు, దేవుడు మనల్ని ప్రత్యేకించినాడు అని అందరికీ తెలియాలి. దేవుని ప్రజలంటే ఇట్లా ఉండాలి అని వేరే వాళ్ళకు ఒక మాదిరిగా ఉండాలి. అందరితో కలిసిపోవడం సులువే, అందరిలాగా జీవించడం సులువే. నువ్వు వేరుగా జీవించడం మొదలేస్తే వేరే వాళ్ళు నీ మీద పగబడతారు. కానీ అదే ఒక సాక్ష్యం. అబ్రహామును దేవుడు సొంత ఊరు నుండి, తండ్రి ఇంటి నుండి, బంధువుల నుండి బయలుదేరమన్నాడు. అబ్రహాము బయలుదేరాడు. ఎక్కడికి పోతున్నాడో తెలియకుండానే బయలుదేరాడు. చెప్పండి, ఎక్కడికి పోతున్నాడో తెలియకుండానే బయలుదేరాడు. తన జీవితం వేరు, తన ఆరాధన వేరు, తన జీవిత విధానం వేరు.
అలాగ వేరే వారు కూడా గుర్తించి వారు కూడా నిజమైన దేవుని నమ్మి నిజమైన దేవుని కొరకు వారు కూడా జీవించాలని దేవుని ఆశ. కాబట్టి అబ్రహాము జీవితంలో గొప్ప విషయాలు దేవుడు బయలుపరిచాడు. తర్వాత అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలు కూడా చాలా గొప్పది. 2వ వచనం చూడండి, ఆదికాండం 12. నిన్ను గొప్ప జనముగా చేసి, చదవండి అందరు కలిసి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆస్వాదించబడునని అబ్రహాముతో అనగా. అబ్రహాముకు 100 సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు. ఇంకా ఎట్లుంటుంది అంటే ఆ దినాల్లో 100 కంటే పైన జీవించేవారు, 180. ఒక విధంగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమేమో, నీ సంతానమును ఎట్లా చేస్తాను, ఆకాశములోని నక్షత్రముల వలె చేస్తాను. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఎవరైనా లెక్క పెడతారా? ఈ రాత్రి అందరు కలిసి లెక్క పెట్టండి, రేపు మాకు ఫోన్ చేయండి. సరే, ఆకాశంలో ఉండే నక్షత్రాలను మనము లెక్కించలేం. ఇంతవరకు ఎంత పైకి పోయి చంద్రమండలం దాకా పోయినారు, కానీ లెక్కించలేనంత సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి అంటారు, కానీ లెక్క తెలియదు. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానమేమో, నీ సంతానమును ఆకాశంలోని నక్షత్రముల వలె చేస్తాను. ఎంత గొప్ప వాగ్దానం! కానీ 100 సంవత్సరాల వరకు పిల్లలు కలగలే. మధ్యలో సారా ఏదో తప్పు చేసింది. హాగారును తనకు భార్యగా ఇచ్చి హాగారు ద్వారా పిల్లలను పొందాలని తన సొంత ఏర్పాటు చేసింది. అట్లా ఇష్మాయేలు పుట్టాడు. కాబట్టి మనుషుల యొక్క తలంపులు అలాగుంటాయి. దేవుని తలంపు నిజంగా దేవుని సమయం వచ్చేవరకు ఇస్సాకును దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఇస్సాకు ద్వారా యాకోబు, ఏశావు, తర్వాత యాకోబు ద్వారా 12 మంది, మళ్ళా 12 మంది ద్వారా 12 గోత్రాలు, ఒక దేశం అయింది. ఇంకా ఏశావు పిల్లలు వాళ్ళు కొన్ని దేశాలు అయినారు. కాబట్టి అబ్రహాము సంతానం ఇప్పుడు లోకమంతట్లో ఉన్నారు. జక్కయ్య మారుమనసు పొందినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఇతడు కూడా అబ్రహాము సంతానమే. అంటే అబ్రహాము సంతానం కావడానికి యేసుప్రభువును నమ్మి యేసుప్రభు ద్వారా జీవితం మారితే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఆ విధంగా నెరవేర్చబడుతుంది. అంటే యేసుప్రభు అబ్రహాము వంశావళిలో జన్మించి మనుషుడుగా లోకానికి వచ్చి మనుషులకు ఎవరికైనా రక్షణ ఇస్తే ఆ వ్యక్తి దేవుని బిడ్డ అవుతాడు, దేవుని కుటుంబంలోనికి జన్మిస్తాడు. అప్పుడు అబ్రహాము సంతానం అవుతాడు. అది ఎంత గొప్ప రహస్యం! కాబట్టి ఇప్పుడు లోకములో ఉన్న విశ్వాసులందరూ అబ్రహాము సంతానమే. ఎంతమంది ఉన్నారు? కనీసం తెలంగాణలో ఎంతమంది ఉన్నారు లెక్కించలేం. మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు లెక్కించలేం. అన్ని దేశాల్లో దేవుని బిడ్డలు ఎంతమంది రక్షణ పొందిన వారు ఉన్నారు లెక్కించలేం. ఇంకా పరలోకంలో ఎంతమంది ఉన్నారు? ఇప్పటికే రక్షణ పొంది చనిపోయి పరలోకానికి పోయి అక్కడ దేవుని దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఇంకా మనం లెక్కించలేము. కాబట్టి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అక్షరాల నెరవేర్చాడు. ఇంకా అభివృద్ధి అవుతూనే ఉన్నారు. అబ్రహాము సంతానం పెరుగుతూనే ఉంది. ఆదికాండం 12లో నిన్ను గొప్ప జనముగా చేసి, అందరు చెప్పండి, నిన్ను గొప్ప జనముగా చేసి. రెండో మాట చూడండి, నిన్ను ఆశీర్వదించి, అందరు చెప్పండి, నిన్ను ఆశీర్వదించి. అబ్రహాముకు దేవుడు పరలోకములో స్థానం ఇచ్చాడు. లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున. అందరు చెప్పండి, అబ్రహాము రొమ్మున. అలాగ చాలామందిని ఒక తండ్రిగా ఆదరించడానికి, ఆత్మీయ తండ్రిగా అబ్రహామును దేవుడు ఉంచాడు. అట్లా కూడా బైబిల్లో ఉంది. అబ్రహామును దేవుడు దీవించాడు. ఒక తండ్రి కావడం, ఆత్మీయ తండ్రి కావడం, ఎవరినైనా దేవునిలోనికి నడిపించడం, ఎవరినైనా ఆత్మీయంగా పెంచడం, ఎవరినైనా పోషించడం, ఇది గొప్ప ఆశీర్వాదం. మన ద్వారా దేవుని కుటుంబం కట్టబడుతుంది. అది ఎంత గొప్ప ధన్యత. తర్వాత ఆదికాండం 12, నీ నామమును గొప్ప చేయుదును. అందరూ చెప్పండి, నీ నామమును గొప్ప చేయుదును. అబ్రహాం యొక్క మొదటి పేరు అబ్రామ్, తర్వాత మార్చబడిన పేరు అబ్రహాము. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. కాబట్టి అది కూడా ఒక గొప్ప పేరు, పరలోకములో గొప్ప పేరు, ఆత్మీయ పేరు. విశ్వాసులకు తండ్రి అంటారు. ఇంకా చెప్పాలంటే నమ్మకస్తులకు తండ్రి. అది ఎంత గొప్ప పేరు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరి జీవితమును అలాగ చేయాలని ఆశ. ఆదికాండం 17, 5వ వచనం. ఆదికాండం 17, 5 అందరం కలిసి చదువుదాం. చదవండి. మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అనేక జనములకు తండ్రి. అందరు చెప్పండి. కొన్నిసార్లు తండ్రులకు కోపం వస్తే ఏమంటారంటే, పిల్లలతో ఏమంటారు? మీరేమంటారు? మీరే చెప్పండి. ఏయ్, నేను నీకు తండ్రిని కాదు అనేస్తారు. అంత సులువుగా అనేస్తారు. కానీ అబ్రహామును దేశ దేశాలు తండ్రి అంటారు. ఆ ధన్యత దేవుడిచ్చాడు. ఆత్మీయంగా అనేక మందికి తండ్రి అయినాడు. ఒక విధంగా దేవుని ప్రేమ చూపెట్టడానికి వాడుకున్నాడు. దేవుని యొక్క గుణం అబ్రహాము ద్వారా అనేకులకు బయలుపరిచాడు. లోకమంతటిని ప్రేమించడం ఎవరితో అవుతుందబ్బా? మనుషులందరినీ ప్రేమించడం, అన్ని దేశాల వారిని ప్రేమించడం. మనకు కూడా హెచ్చరిక ఉంది బైబిల్లో. మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. చెప్పండి, ఎంతమంది కొరకు ప్రార్థన చేయాలా? చేస్తున్నారా? మరి ఎవరేం మాట్లాడలే. చేయాలి. అంటే
అందరి పేర్లు మనకు తెలియదు, అందరూ మనకు పరిచయం లేరు, కానీ ఒక్కొక్క దేశం కొరకు ప్రార్థన చేయాలి, అన్ని దేశాల కొరకు ప్రార్థన చేయాలి. ఒక విధంగా మనము పేరు తెలియకపోయినా, వ్యక్తిగతంగా చేయకపోయినా, దేవా ఇప్పుడు లోకంలో ఉండే మనుషులందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను, వారందరూ మిమ్మల్ని తెలుసుకునేటట్టు వారికి సహాయం చేయి, వారు సువార్త వినేటట్టు సహాయం చేయి అని ప్రార్థన చేయాలి. మనం కూడా అబ్రహాము లాగా కావాలి. అనేక దేశాలకు తండ్రి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి అని ఎక్కడుంది? 1 తిమోతి 2వ అధ్యాయం. చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయం. మొదటి తిమోతి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. 1 తిమోతి 2వ అధ్యాయం 2 వచనాలు చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. ఇప్పుడు మన దేశం అధికారుల కొరకు మనం ముఖ్యంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నెన్నో చట్టాలు కొత్తగా తెచ్చి ఎవరు కూడా వారి సర్టిఫికెట్ ఇంకొక మతం అని మార్చకూడదు. అంటే ఎవరైనా క్రైస్తవుడు అని సర్టిఫికెట్ మార్చుకోవాలంటే ఆటంకం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ వాళ్ళను, ఎస్టీ వాళ్ళను ఇలాంటి కష్టములో పెడుతున్నారు. అది కూడా మంచిది కాదు. మొదటి నుండి మన దేశంలో స్వాతంత్ర్యం ఉంది. ఏ విశ్వాసము కలిగి ఉండాలన్నా ఒక వ్యక్తి అలాగ జీవించవచ్చు అని మొదటి నుండి మన పౌర హక్కులో ఉంది. కాబట్టి మన దేశము, మన అధికారుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎవరైనా వేరే మతము నుండి కూడా యేసు ప్రభుని నమ్మి క్రైస్తవుడు అని సర్టిఫికెట్లో పెట్టుకోవచ్చంటే దానికి ఆటంకం లేకుండా మన దేశము అధికారులు పరిపాలించాలి. కలహాలు పెట్టకూడదు, భేదాలు పెట్టకూడదు. ఎవరైనా అట్లా మనం అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. విశ్వాసముతో జీవించేటట్టు స్వేచ్ఛ ఉండాలి. ఆదికాండం 12వ అధ్యాయంలో ఇప్పటికే మనం చదివినాము. అబ్రహామును గురించి, నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు, ఆశీర్వాదముగా నొందువు. అబ్రహాము 100 సంవత్సరాలప్పుడు కుమారుడు పుట్టిన తర్వాత ఒకరోజు దేవుడు అకస్మాత్తుగా ఏమన్నాడు? ఇస్సాకును తీసుకుపోయి మోరియా పర్వతం మీద ఏం చేయాలా? బలి అర్పించాలి. ఎంత కష్టం! ఒక్కడే కుమారుడు, వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు, చాలా ప్రేమిస్తున్నాడు. మరి అదే కుమారుని ఇప్పుడు మోరియా పర్వతం తీసుకుపోయి దహన బలిగా అర్పించాలి అని దేవుడు అన్నాడు. సారకు చెప్తే ఏమంటుందో, ఏమయ్యా పిచ్చి పట్టిందా? దేవుడు ఎట్లా మాట్లాడాడు? మరి నాతో మాట్లాడలేదుగా. ఎంతైనా తల్లికి ఇంకా బాధ ఉంటుంది, తండ్రికి కూడా ఉంటుంది. అయినా అబ్రహాము ఎంత విధేయుడు, ఎంత దేవునికి భయపడ్డాడు, ఎంత విశ్వాసం గలవాడు. దేవుని కొరకు ఏమైనా ఇవ్వడానికి సిద్ధం.
శ్రేష్ఠుడైన వృద్ధాప్యమందు పుట్టిన ఎంతో ప్రేమించిన ఒక్కడైన కుమారుని బలి అర్పించడానికి మోరియా పర్వతం మీదికి పొద్దున్నే లేచి తీసుకొని పోయాడు. ఇంత త్యాగం నేను అనుకుంటాను మనలో ఎవ్వరు చెయ్యలేదు, ఒకవేళ చెయ్యలేరేమో అని అనిపిస్తుంది. అబ్రహాము తన సొంత కుమారుని బలి అర్పించడానికి తీసుకొని పోయింది. ఒక విధంగా మనకు దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపినది ఒక గొప్ప సవాలుగా చూపిస్తుంది, ఒక గొప్ప త్యాగముగా చూపిస్తుంది. అబ్రహాము బలి అర్పించలేదు, బలి అర్పించబోయాడు. అదే గొప్ప త్యాగం. యేసు ప్రభువును దేవుడు నిజంగా బలి అర్పించాడు. అందుకే మనము ప్రతి వారము రొట్టె విరుస్తాం, ప్రభు యొక్క శరీరమని జ్ఞాపకం చేసుకోవడానికి. ద్రాక్షారసంలో పాలు పొందుతాం, ప్రభు యొక్క రక్తానికి సూచనగా. దేవుడు ఎంత గొప్ప త్యాగం చేశాడు, అబ్రహాము ఎంత గొప్ప త్యాగం చేశాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు, లోకమంతటికి ఆశీర్వాదకరంగా చేశాడు. అది కూడా వచ్చింది ఆదికాండం 12లో 3వ వచనం లాస్ట్లో చూడండి. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆస్వాదించబడునని అబ్రహాముతో అనగా, అబ్రహాము సంతానము ద్వారా లోకమంతటికి దీవెన వచ్చింది. ఆ సంతానం ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు అబ్రహాము సంతానముగా ఈ భూమి మీదకి వచ్చాడు. అబ్రహాము కుటుంబంలో జన్మించాడు. అందుకే మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను మొదట్లోనే వంశావళి గురించి చదువుతాం. ఇప్పుడు అబ్రహాము సంతానముగా యేసు ప్రభు వచ్చి మనందరి పాపాల కొరకు సిలువలో చనిపోయి రక్తం కార్చి తిరిగి లేచినందుకు ఎవరు నమ్మినా సరే, ఏ దేశం, ఏ భాష, ఏ కులం, ఎవరు నమ్మినా సరే వారు ఏమవుతారు? దేవుని కుటుంబంలో చేర్చబడతారు. అప్పుడు వారు దీవించబడతారు. కాబట్టి అబ్రహాము ద్వారా లోకమంతా దీవించబడ్డది. ఎంత గొప్ప ఆశీర్వాదం. కాబట్టి మనం కూడా అలాగ కావాలి, అది దేవుని ఉద్దేశం. దాని కొరకు మనం కూడా త్యాగం చేయాలి, సమర్పించుకోవాలి. మనకున్న శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. మనకు చాలా ప్రియమైనది కూడా దేవునికి ఇవ్వాలి. దేవుడు అడిగితే అప్పుడు దేవునికి ప్రియమైనది మనకిస్తాడు. మన సమస్తం దేవునికి ఇస్తే దేవునికి ఉన్న సమస్తం మనకిస్తాడు. మన ద్వారా ఇతరులకు కూడా ఇస్తాడు. ఇది గొప్ప మర్మం. చాలామంది దేవునికి ఇవ్వడానికి కూడా వెనుకాడుతుంటారు. దేవునికి ఏదైనా ఎక్కువ ఇస్తే కూడా మళ్ళీ విచారపడతారు. అట్లా ఉండకూడదు. దేవుడు మన కొరకు ఏమిచ్చాడు, ఎవరినిచ్చాడు? తన సొంత కుమారునే ఇచ్చాడు. యేసు ప్రభు తన సొంత ప్రాణమే పెట్టాడు, తన సొంత రక్తం కార్చాడు, తన సొంత శరీరం విరగొట్టాడు, తనకున్నదంతా ఇచ్చాడు, తననే మన కొరకు ఇచ్చాడు. భక్సింగ్ గారు ఎప్పుడు చెప్పేవారు, ఎవరు కూడా లోకములో ఉన్నదంతా ఇచ్చినట్లు చరిత్ర ఎవరికి లేదు. మీరే చెప్పండి, మీరెప్పుడైనా మీ దగ్గర ఉన్నదంతా ఎవరికన్నా ఇచ్చారా? మీ జోబు ఖాళీ ఎప్పుడన్నా అయిందా? అసలు
అది సాధారణంగా జరగదు. సగం ఉంచుకొని సగం ఇస్తాం, లేకుంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని కొంచెం ఇస్తాం. పూర్తిగా సమస్తమును త్యాగం చేసి యేసుప్రభు వారి లోకానికి వచ్చి మనకు రక్షణ ఇవ్వడానికి తన సమస్తం వదిలిపెట్టాడు అని బైబిల్లో రాయబడి ఉంది. అది ఎంత గొప్ప సత్యం, ఎంత గొప్ప త్యాగం. ఆ మాట చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం చదవండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. కలిగినదంతయు. 45, 46 కూడా చదవండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. వా, కలిగినదంతయు. అది యేసు ప్రభువారు మాత్రమే అట్లా చేయగలిగాడు. కాబట్టి మన జీవితంలో అదొక సవాలు. అబ్రహాము చేసిన త్యాగం, అబ్రహాము చేసిన సమర్పణ మనందరికీ ఒక సవాలుగా ఉంది. మనకున్న శ్రేష్టమైనది దేవునికి ఇస్తామా? దేవుని దగ్గర ఉన్న శ్రేష్టమైనది మనకు కావాలి అంటాం. మనకున్న సమస్తం దేవునికి ఇస్తామా? దేవుడు మనకు సమస్తం ఇవ్వడానికి ఈ లోకానికి తన సొంత కుమారుని పంపాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తన్ను తానే సమర్పించుకున్నాడు. తనకున్న సమస్తం పరలోకంలో వదిలిపెట్టి లోకానికి వచ్చాడు. తన ప్రాణమే సమర్పించాడు. ఇంకా తన దగ్గర ఏమీ లేకుండా చేసుకున్నాడు. మన కోసం దరిద్రుడైనాడు. మనలను ధనవంతులుగా చేయడానికి మన నిమిత్తము దరిద్రుడైనాడు. దిక్కులేనివాడైనాడు. మరణమును రుచి చూచాడు. సమాధిలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే పాతాళం వరకు దిగిపోయాడు. పాతాళములో ఉండే నీతిమంతులైన వారి ఆత్మలను కూడా విడిపించి మళ్ళీ పరలోకానికి ఎక్కాడు. పాతాళం వరకు దిగాడు. పరలోకము నుండి దిగి వచ్చి పాతాళం వరకు దిగాడు. మన కోసం యేసు ప్రభు ఫలాంది చేయలేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అది గొప్ప త్యాగం. అబ్రహాము చేసిన త్యాగము మన జీవితానికి ఒక సవాలుగా ఉంది. మన జీవితం కూడా అలాగ మనం జీవించాలి. దేవుని కొరకు సమర్పించుకోవాలి. ఆ విధంగా మనం జీవిస్తే దేవుడు మనలను కూడా అలాగ నడిపిస్తాడు. అబ్రహాము యొక్క జీవితం మనం చూస్తే ఆయన జీవితకాలం అంతా కూడా ఎట్లా జీవించాడంటే గుడారములో నివసించాడు. అందరు చెప్పండి, ఎక్కడ నివసించాడు? గుడారం. ఒక ఇల్లు కట్టుకోలేదు. ఆయనకు విస్తారమైన వెండి, బంగారము, పశువులు, దాసులు కూడా, పనివారు కూడా తన ఇంట్లో పుట్టినారు. పని వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. అంతమంది పనివారు అంతకాలం ఉన్నారు. కానీ ఒక ఇల్లు కట్టుకోలేదు. అంటే ఒక్క స్థలములో స్థిరంగా ఉండలే. తాను ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఒక స్థలం నుండి ఒక స్థలానికి డేరాలు వేసుకుంటూ జీవించాడు. అది కూడా ఒక గొప్ప సవాలు. హెబ్రీ 11:9
హెబ్రీ 11:9 అందరం కలిసి చదవండి. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాన దేశములో పరవాసులుగా జీవించారు. అందరు చెప్పండి, ఎట్లా జీవించారు? పరదేశులుగా జీవించారు, యాత్రికులుగా జీవించారు. ఎక్కడ స్థిరమైన నివాసం ఏర్పరచుకోలేదు, గుడారములో నివసించాడు. అందరు చెప్పండి, ఎక్కడ నివసించాడు? గుడారం. మనం ఈ లోకంలో జీవించే జీవితమంతా కూడా అట్లా జీవించాలి. ఏదో అడ్రస్కు మన ఊరు చెప్పుకోవచ్చు, లేకుంటే మన ఇల్లు నంబర్ చెప్పుకోవచ్చు. కానీ మన నిజమైన అడ్రస్ ఎక్కడ? పరలోకం. పాట కూడా పాడతాం, పరలోకమే నా దేశం. ఒక విధంగా ఈ లోకములో మనం నిజంగా పరదేశులమే, ఈ లోకములో మనం నిజంగా యాత్రికులమే, ఈ లోకములో మనం స్థిరంగా ఉండేవారం కాదు. ఈ లోకములో మనకు ఉన్నది కూడా స్థిరం కాదు. మనమేం తీసుకొని రాలేదు, మనమేమి తీసుకొని కూడా పోలేం. యోబు అట్లా అన్నాడు, నేను పుట్టినప్పుడు ఎట్లా పుట్టాను? దిగంబరిగా పుట్టినాను. ఇక్కడ ఎవరన్నా బట్టలు వేసుకొని పుట్టిన వాళ్ళు ఉన్నారా? చేయొద్దండి. ఎవరు బట్టలు వేసుకొని పుట్టలే. చైన్ వేసుకొని పుట్టారా? లేదు. కాబట్టి మన జీవితం నిజంగా చెప్పాలంటే మనం అర్థం చేసుకుంటే కూడా అబ్రహాములాగా మనం జీవించవచ్చు. ఈ ఉట్టుట్టి ఆశలు, లోకాశలు, లోకములో ఉండేది ఏదో మనది సొంతం అనుకొని మనం మోసపోయినప్పుడే మనము ఏమనుకుంటామంటే మా ఊరిది, మా ఇల్లు అది. ఎన్ని చెప్పుకుంటారో. కాబట్టి అట్లా జీవించడం కూడా పొరపాటు, అబద్ధం, మోసం. దేవుని ఇల్లే మన ఇల్లు. ఈ లోకములో మనం యాత్రికులం, పరదేశులం. దేవుడే మనకు తండ్రి, దేవుని రాజ్యమే మనకు నివాస స్థలం. అక్కడికి మనం ప్రయాణం చేస్తున్నాం. అందుకే మనము డేరాలో నివసించినట్లే జీవించాలి. అలాంటి వారికి దేవుడు వారి దేవుడనని చెప్పుకొనుటకు, చెప్పండి, చెప్పలేకపోతే చదవండి, 11:16 హెబ్రీ 11:16 అందరం కలిసి చదవండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక దేశము అందుచేతను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడాడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఎవరైతే నా దేశం ఇది కాదు, నా ఇల్లు నాది కాదు ఎప్పటికీ, నా కుటుంబం కూడా ఎప్పటికి ఉండే కుటుంబం కాదు, దేవుని కుటుంబమే నాకు ఎప్పటికి ఉండే కుటుంబం, దేవుని రాజ్యమే నాకు ఎప్పటికి ఉండే రాజ్యం, నా ఇల్లు అక్కడుంది అని మనసులో, హృదయములో స్థిరపరచుకొని దేవుని కొరకు యోగ్యులుగా జీవిస్తారో వారికి దేవుడు ఏమంటారు? ఫలాని వ్యక్తి నా బిడ్డ అని దేవుడు చెప్తాడు. అందుకే అనేక స్థలాల్లో మనం చదివితే దేవుడు ఏమంటాడు? మోషతో కూడా ఏమంటాడు? నేను అబ్రహాము దేవుడను, తర్వాత ఇస్సాకు దేవుడను, తర్వాత యాకోబు దేవుడనని దేవుడే చెప్తాడు. వీళ్ళు కూడా చెప్తారు, నిజమే, కానీ దేవుడే చెప్తాడు. ఎంత గొప్ప సాక్ష్యం!
ఈ లోకములో మన జీవితం అలాగుండాలి. మన జీవితము ఏదో తప్పుడు భావనలతో మనం ఉండకూడదు. దేవుని వాక్యానుసారంగా మన జీవితం ఉండాలి. అది ఒక గొప్ప ఆశీర్వాదం. అది మన జీవితానికి ఒక గొప్ప ధన్యత అనుకోవాలి. ఎందుకంటే అబ్రహాము యాత్రికుడుగా జీవించాడు, పరదేశిగా జీవించాడు, గుడారములో జీవించాడు. ఇంకా చెప్పాలంటే 11:10 ఏముంది? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచాడు. అది కూడా చదవండి. 11:10 ఏలే అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల పట్టణం. అందరు చెప్పండి. ఈ భూమికి పునాది లేదు. భూమి ఎక్కడుంది? గాలిలో ఉంది. గాలిలో ఉన్న భూమిని నమ్ముకుంటారు. అంతేకాదు, భూమి తిరుగుతూ ఉంది. దానికి ఎంజిన్ లేదు, పట్టాలు లేదు, డ్రైవర్ కూడా లేడు. అలాంటి బండి ఎక్కుతారా? బండి ఎక్కకముందు ఎంజిన్లో డ్రైవర్ ఉన్నాడా అని చూస్తారు. కింద పట్టాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కండి. ఈ పట్టాలు లేని బండిలో ఎంతకాలం ప్రయాణం? ఈ ఎంజిన్ లేని బండి, డ్రైవర్ లేని బండి. కాబట్టి అబ్రహాము ఈ భూమి పునాదులు లేని పట్టణం ఇది. ఈ భూమిలో ఏ పరిస్థితి అయినా సరే స్థిరంగా ఉండదు. దేవుని రాజ్యమే స్థిరమైంది. దేవుని రాజ్యం పునాది గలది అని అబ్రహాము తెలుసుకొని ఆ పట్టణం కొరకే ఎదురు చూచాడు, ఆ పట్టణం కొరకే జీవించాడు. అంటే లోకంలో మనం ఏం పని చేయకూడదని కాదు, ఇల్లు ఉండకూడదని కాదు, కానీ శాశ్వతంగా ఉండే ఇల్లు మాత్రం ఇది కాదు. శాశ్వతంగా ఉండే సంపాదన ఇది కాదు. శాశ్వతంగా మనకు ఉండవలసిన గురి ఈ లోకం మీద కాదు, పరలోకం మీదనే అని మనం తీర్మానం చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఫలాని వ్యక్తికి నేను దేవుడను, ఫలాని వ్యక్తిని నేను ఎరుగుదును. ఇంకో మాట కూడా ఉంది చివరిగా 18-19 ఆదికాండం. ఆదికాండం 18-19 అందరం కలిసి చదువుదాం. 18-19 చదవండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగచేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించును. యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాము తన ఇంటి వారికి తన పిల్లలకు దేవుని నీతిని నెరవేర్చాలి, దేవుని మార్గములోనే నడవాలి అని ఆజ్ఞాపిస్తాడు. బ్రతిమిలాడడం కాదు. కొంతమంది తండ్రులు పిల్లలతో బ్రతిమిలాడుతూ ఉంటారు, అట్లా చేయవద్దురా. పిల్లలు కూడా అంటారు, మళ్ళీ నువ్వు చేసినావు కదా అంటారేమో. కాబట్టి మన జీవితం ఎట్లుండాలంటే పిల్లలకు మాదిరిగా ఉండాలి. ఇంటి వాళ్ళకు, దాసులకు, అందరికీ మన జీవితము మాదిరిగా ఉండాలి. కాబట్టి దేవుని కొరకు జీవించే విధానం, కుటుంబం, ఒక్కొక్క కుటుంబం అట్లా జీవిస్తే ఏమవుతుంది? దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. దేవుడే సాక్ష్యం ఇస్తాడు, నేను అబ్రహాముని ఎరుగుదును. ఎంత గొప్ప సాక్ష్యం! అందుకే అబ్రహాము జీవితం ప్రత్యేకమైంది.
మనమందరం సంఘముగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా కూడా అబ్రహాములాగా జీవించుదుముగాక. ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఇంకా తీర్మానం చేసుకోకపోతే స్థిరమైన తీర్మానం చేసుకోండి. మీరు ఈ లోకములో ఎక్కువ కాలం ఉండలేరు. ఎప్పటికి ఉండేది పరలోక రాజ్యమే. కాబట్టి పరలోక రాజ్యం మీద ఆశ పెట్టుకోండి. ఈ లోకంలో యాత్రికులమని గుర్తుపెట్టుకోండి, పరదేశులమని గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోండి. పరలోక రాజ్యం, దేవుణ్ణి తెలుసుకోండి, దేవుని మార్గం తెలుసుకోండి, దేవునికి శ్రేష్టమైనది ఇవ్వండి. మనకు అన్నిటికంటే విలువైంది దేవునికి సమర్పించండి. దేవుడు అడిగినప్పుడు దేవుడు తన దగ్గర ఉన్న శ్రేష్టమైనది మనకిస్తాడు. అది మన ధన్యత. అలాగ జీవిస్తాం. ప్రేమగల తండ్రి, సాయంకాల సమయం ఆతిథ్యమిచ్చే గృహమని మొదట్లో ఉదయకాలం చూశాం. ఇప్పుడు అబ్రహాము తన దగ్గరికి వచ్చిన ముగ్గురికి ఎలాంటి ఆతిథ్యం ఇచ్చాడు తెలియకపోయినా తర్వాత తెలిసింది వారు దేవదూతలని, అందులో ఒకరు ప్రభు అని కూడా. ఎంత గొప్ప ఆశీర్వాదం పొందాడు, సంతానం పొందాడు. అబ్రహాము దేవుణ్ణి తెలుసుకున్నాడు, గుడారములో నివసించాడు. యేసు ప్రభువారు అబ్రహాము కుటుంబములో తర్వాత జన్మించి లోకమంతటికి దీవెన తెచ్చాడు. అంతేకాదు, అబ్రహాము ద్వారా లోకమంతా కూడా దీవించబడి అబ్రహాము సంతానముగా ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు, అన్ని దేశంలో ఉన్నారు. మేము కూడా అబ్రహాం సంతానమే, రక్షణ పొందిన వారందరూ. అది ఎంత గొప్ప మర్మం. అబ్రహాములాగా జీవించడానికి, అబ్రహాం లాంటి పేరు, అబ్రహాం లాంటి అనుభవం, అబ్రహాం లాంటి ధన్యత మేమందరం పొందులాగున సహాయపడమని, సంఘమును దీవించమని, మీ దాసుని కుటుంబాన్ని, పెద్దలను, వారి కుటుంబాలను, సంఘస్థులను అందరినీ దీవించమని. నిజమైన ఆశీర్వాదం అంటే దేవుణ్ణి ఎరగడమే. ఏదో ధనవంతులు కావడం కాదు, ఏదో ఆరోగ్యంగా ఉండడం కాదు, ఏదో పేరు ప్రఖ్యాతులు పొందడం కూడా కాదు. దేవుణ్ణి ఎరిగే ధన్యతలో మమ్మల్ని అందరినీ ఉంచుమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరితో, లోకంలో చెదిరి ఉన్న దేవుని ప్రజలందరితో ప్రభు రాకడ వరకు, జీవితాంతం వరకు తోడై ఉండి కాపాడి దీవించి దీవెనకరంగా చేయునుగాక. ఆమేన్. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నీ త్రియేక దేవా, డవు సృష్టి కర్తవు నీవు. ఎలోహి అదోనియా, త్రియేక దేవా, ప్రభుడవు సృష్టి కర్తవు నీవు. ఎల్లరి అద్భుత రక్షకుడవు, ఎల్లరి అద్భుత రక్షకుడవు. ఓ అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం, ఇస్సాకు,
నిత్య నివాసి నీవు. దయచేసి గమనించండి, సహోదరులకి టీ బిస్కెట్లు ఉన్నాయి, తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. స్థానిక సంఘస్థులు కూడా దయచేసి పాత్రలు